హలో ట్రేడర్స్ అండ్ ఫైనాన్స్ ఎంథూజియాస్ట్స్ ఈరోజు మనం ఒక సాలిడ్ టాపిక్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. అదే ద మిడ్ నైట్ గోల్డ్ షాక్. మే 2026లో రాత్రికి రాత్రే ఇండియన్ బులియన్ మార్కెట్ మొత్తం షేక్ అయిపోయింది. మార్కెట్ని క్లోజ్గా ఫాలో అయ్యే మనందరికీ ఇదొక పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? లెట్స్ డైవ్ ఇన్. ఒక పక్క చూస్తే అమెరికాలో ఇన్ఫ్లేషన్ డాటా అప్డేట్ అవడం వల్ల గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పడిపోయాయి. ఇక్కడే ఉంది ట్విస్ట్. గ్లోబల్గా పడుతున్నా సరే మన ఇండియన్ మార్కెట్లో మాత్రం గోల్డ్ అమాంతం పెరిగిపోయి ఏకంగా అప్పర్ సర్క్యూట్ రేంజ్కి వెళ్ళిపోయింది. అసలు గ్లోబల్ ట్రెండ్కి కంప్లీట్ ఆపోజిట్గా మన దగ్గరెందుకు బగ్గుమన్నాయి? లాజిక్ ఏంటి బాస్ అనిపిస్తోంది కదా. దీని వెనక ఉన్న అసలు రీజన్ గ్లోబల్ డిమాండ్ కాదు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సడన్గా రాత్రికి రాత్రే వేసిన ఒక మిడ్ నైట్ ఎమర్జెన్సీ బ్రేక్. అదేనండి, ప్రీషియస్ మెటల్స్ మీద వేసిన ఇంపోర్ట్ డ్యూటీ హైక్. ఈ యొక్క డెసిషన్తో మనం బయట దేశాల నుంచి తెచ్చుకునే గోల్డ్ కాస్ట్ అమాంతం పెరిగిపోయింది. మరి ఎగ్జాక్ట్గా ఏం చేంజ్ అయింది? మే 12వ తేదీ వరకు చూసుకుంటే మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎఫెక్టివ్ ట్యాక్స్ కేవలం 6% మాత్రమే ఉండేది. అందులో 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంటే 1% ఏమో ఏఐడిసి సెస్ ఉండేది. కానీ కట్ చేస్తే మే 13వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. కస్టమ్స్ డ్యూటీని డైరెక్ట్గా 10%కి, సెస్ని 5%కి పెంచేశారు. దేయుగో, ఓవరాల్ ఇంపోర్ట్ డ్యూటీ 6 నుంచి ఏకంగా 15%కి జంప్ అయిందన్నమాట. మామూలు పెంపు కాదు ఇది. సరే, ద మ్యాక్రో డామినో ఎఫెక్ట్ సెక్షన్ 1లోకి వెళ్దాం. ఇదంతా ఎందుకు చేయాల్సొచ్చింది? ఇక్కడే డామినో ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, జియోపాలిటిక్స్. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య ఉన్న టెన్షన్స్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లాంటి మేజర్ ట్రేడ్ రూట్స్ బ్లాక్ అయ్యే రిస్క్ వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైంది? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్కై రాకెట్ అయ్యాయి. మనం ఆయిల్ మీద ఎంతగా డిపెండ్ అవుతామో అందరికీ తెలిసిందే కదా. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్ కావాలి. దానికోసం ఎక్కువ డాలర్స్ పే చేయాల్సి రావడంతో మన ఇండియన్ రూపీ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. మన ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవాలంటే గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేదు. సో నాన్ ఎసెన్షియల్ అయిన గోల్డ్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ పెంచక తప్పలేదు. అప్పటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక డాలర్కి మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లో లెవెల్ని టచ్ చేసింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ₹95.77కు పడిపోయింది. రూపీ ఇంతలా వీక్ అవుతున్నప్పుడు మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ని డాలర్స్లో కొంటే ఆబ్వియస్గా అది చాలా కాస్ట్లీ అయిపోతుంది. రూపీ డిప్రిసియేషన్ అనేది మన దేశ ఎకానమీకి ఒక సీరియస్ వార్నింగ్ సైన్ లాంటిది. ఒకసారి ఈ నంబర్ చూడండి, 6 లక్షల కోట్లు. FY 26లో ఇండియా కేవలం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడానికే సుమారు $6 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. ఇన్ డాలర్స్లో చెప్పాలంటే $72 బిలియన్. ఇది మన ఫారెక్స్ రిజర్వ్స్ని ఎంత దారుణంగా బ్లీడ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత హ్యూజ్ అమౌంట్ బయట దేశాలకి వెళ్ళిపోతే మన కరెన్సీ ఇంకా వీక్ అవుతుంది. పరిస్థితి ఎంత సీరియస్ అయిందంటే స్వయంగా మన ప్రధానమంత్రే కొంచెం బంగారాన్ని తక్కువగా కొనండి అని అప్పీల్ చేయాల్సొచ్చింది. లాజిక్ సింపుల్ అండి. మనం క్యాపిటల్ గూడ్స్ అంటే మెషినరీ లాంటివి ఇంపోర్ట్ చేసుకుంటే అది ప్రొడక్షన్ని పెంచుతుంది, ఎకానమీకి హెల్ప్ అవుతుంది. కానీ ఫిజికల్ గోల్డ్ని తెచ్చుకోవడం వల్ల మన డాలర్లు బయటికి వెళ్ళిపోవడమే తప్ప దేశంలో కొత్తగా ఎలాంటి ఎకనామిక్ వాల్యూ క్రియేట్ అవ్వదు. ఆ క్రూషియల్ డాలర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేయడమే ఈ డెసిజన్ వెనుకున్న అసలు ఉద్దేశం. సెక్షన్ 2, రియల్ కాస్ట్ ఇన్ రూపీస్. అసలు మన జేబుల మీద పడే భారమెంత? లెట్స్ చెక్ ద మ్యాథ్. ఎగ్జాంపుల్కి ఒక 10 గ్రాముల గోల్డ్ తీసుకుందాం. పాత 6% డ్యూటీ ఉన్నప్పుడు సుమారు ₹404 ట్యాక్స్ పడేది. ఇప్పుడు ఆ 15% డ్యూటీతో అది ఏకంగా ₹1,012కు జంప్ అయింది. అంటే కేవలం డ్యూటీ వల్లే ల్యాండెడ్ కాస్ట్లో సుమారు ₹608 ఎక్స్ట్రా భారం పడింది. దీనికి మళ్ళీ 3% జీఎస్టీ అండ్ ఫైనల్గా జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. బాటం లైన్ ఏంటంటే, రీటైల్ కస్టమర్స్ పే చేసే ఫైనల్ బిల్ మీద కనీసం 7-9% ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. ఇక సిల్వర్, ప్లాటినంల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. నెక్స్ట్, సెక్షన్ 3, మార్కెట్ అండ్ ఇన్వెస్టర్ ఇంపాక్ట్. ఈ ట్యాక్స్ చేంజెస్ మార్కెట్ని ఎలా హిట్ చేశాయో చూద్దాం. ఇక్కడే ట్రేడర్స్కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దొరుకుతోంది. టైటాన్ లాంటి టాప్ టైర్ జ్యువెలరీ స్టాక్స్ హిస్టారికల్ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ డ్యూటీ పెంచిన వెంటనే వాల్యుయేషన్స్లో ఒక ఇనీషియల్ షాక్ కనిపిస్తోంది. స్టాక్ కరెక్ట్ అవుతోంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సేల్స్ తగ్గి మార్జిన్ ప్రెషర్ బిల్డ్ అవుతోంది. కానీ ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్లో చూస్తే స్టోరీ వేరేలా ఉంటుంది. అవి మళ్ళీ సాలిడ్గా రికవర్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు పెరిగిన గోల్డ్ కాస్ట్ని కవర్ చేసుకోవడానికి మేకింగ్ ఛార్జెస్ని అడ్జస్ట్ చేసుకుంటారు.
సో లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న బిజినెసెస్ దీనికి ఈజీగా అడాప్ట్ అయిపోతాయి. దీని వెనుక ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాస్టర్ ప్లాన్ ఏంటో మనం క్యాచ్ చేయాలి. ఒకవైపు కడ్డీలు, బిస్కెట్ల లాంటి ఫిజికల్ గోల్డ్ ఇంపోర్ట్స్ని బాగా కాస్ట్లీ చేసేశారు. ఎట్ ద సేమ్ టైం పేపర్ గోల్డ్ని అంటే గోల్డ్ ఈటీఎఫ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్ లాంటి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర ఉన్న సేవింగ్స్ కేవలం ఇంట్లో బీరువాలో ఫిజికల్ రూపంలో పడి ఉండకుండా ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలోకి సర్క్యులేట్ అవ్వాలన్నదే ఇక్కడ వాళ్ళ మెయిన్ టార్గెట్. నెక్స్ట్ సెక్షన్ 4 ద బ్లాక్ మార్కెట్ రిస్క్. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా. ఈ డ్యూటీ హైక్ వల్ల వస్తున్న అతిపెద్ద రిస్క్ ఏంటో చూద్దాం. మన కంట్రీ ట్యాక్స్ పాలసీలు ఎలా స్వింగ్ అవుతున్నాయో చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. 2013 కరెంట్ అకౌంట్ డెఫిసిట్ క్రైసిస్ టైంలో డ్యూటీ పెంచారు. మళ్లీ 2022లో రష్యా యుక్రెయిన్ వార్ టైంలో 15% తీసుకెళ్లారు. ఆ తర్వాత 2024లో దాన్ని సడన్గా 6% కట్ చేశారు. ఇప్పుడు మళ్లీ 2026లో 15% పెంచారు. పాలసీలో ఇలాంటి అన్స్టెబిలిటీ వల్ల ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే డ్యూటీ భారీగా పెంచిన ప్రతిసారి అండర్గ్రౌండ్ మార్కెట్ అదేనంటే స్మగ్లింగ్ యాక్టివిటీ అనేది పీక్స్కు వెళ్ళిపోతోంది. లాజిక్ ఏంటంటే దుబాయ్ లాంటి గల్ఫ్ కంట్రీస్లో గోల్డ్ మీద డ్యూటీ దాదాపు 0. మన దగ్గర చూస్తే అది ఏకంగా 15%. ఇక్కడే ఒక మ్యాసివ్ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది స్మగ్లర్స్కి. దుబాయ్, షార్జా లాంటి హబ్స్ నుంచి, అలాగే బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ల్యాండ్ బార్డర్స్ నుంచి అండ్ వెస్టర్న్ కోస్ట్ సీ రూట్స్ ద్వారా భారీ ఎత్తున ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ట్యాక్స్ గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే ఇల్లీగల్ ట్రేడ్కి అంత ప్రాఫిట్ అన్నమాట. అండ్ ఫైనలీ సెక్షన్ 5 ఫైనల్ టేక్అవేస్. ఫ్యూచర్లో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్గా మనం ట్రాక్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్స్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, అలాగే ఇండియన్ రూపీ ఇంకేమైనా పడుతుందా లేదా స్టేబుల్ అవుతుందా అనేది వాచ్ చేయాలి. సెకండ్ టాప్ జ్యువెలరీ స్టాక్స్ యొక్క వాల్యూమ్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలా రికవర్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. అండ్ ద థర్డ్ వన్ ఫైనాన్షియల్ గోల్డ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయా లేదా. ఈ మ్యాట్రిక్స్ ఫాలో అయితే గవర్నమెంట్ తీసుకున్న ఈ అగ్రెసివ్ మూవ్ నిజంగానే వర్కౌట్ అయిందా లేదా అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ముగించే ముందు ఇక్కడే అసలైన క్వశ్చన్ రైజ్ అవుతోంది. గవర్నమెంట్ వేసిన ఈ 15% ఎమర్జెన్సీ బ్రేక్ నిజంగానే మన రూపీని లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ చేస్తుందా, లేక గోల్డ్ మీద మనకున్న ఆ మ్యాసివ్ అబ్సెషన్ని లీగల్ మార్కెట్ నుంచి అండర్గ్రౌండ్ స్మగ్లింగ్ షాడోస్లోకి నెట్టేస్తోందా? ఇదొక $1 మిలియన్ క్వశ్చన్. రాబోయే రోజుల్లో మార్కెట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఇంట్రెస్టింగ్గా వేచి చూడాల్సిందే. ఈ అనాలిసిస్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కీప్ ట్రాకింగ్ ద మార్కెట్స్. మళ్ళీ ఇంకో బెస్ట్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.